హలో ఆల్, వెల్కమ్ టు గౌపరం ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చి కపుల్ హ్యాండ్ హెయిర్ కాస్టింగ్. ఇది చాలా ఎక్సైట్మెంట్ కదండి ఎవరికైనా. సో మేము మ్యారేజ్ నుంచి చేయాలనుకుంటున్నాం, బట్ ఇప్పటికే కుదిరింది. సో మా ఇద్దరం టుగెదర్గా కలిసి క్రియేట్ చేసుకున్న ఈ మెమరీ నా స్పెషల్ డే లైక్ బర్త్డే రోజు చేసాము. సో ఇది మాకు చాలా బాగా వచ్చింది, అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఎలా చేయొచ్చు అనేది చూసేయండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోస్ లైక్ చేయండి. సో ఫస్ట్ అయితే జెల్మాక్ పౌడర్ అనేది జెల్మాక్ ప్రో మనం ఆర్డర్ చేసుకోవాలి. అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చి 350 రూపీస్కి వస్తుంది. సో దీనిలో మనకు వచ్చిన క్వాంటిటీ 450 గ్రామ్స్. సో 450 గ్రామ్స్ నియర్లీ హాఫ్ కిలో వస్తుంది. సో ఫస్ట్ మెజర్ చేసుకోండి. సో నేను ఒక స్మాల్ కంటైనర్ తీసుకొని మెజర్ చేశాను. చేసిన తర్వాత సేమ్ కంటైనర్తో మనం డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. సో అందుకని నేను వేరే దగ్గర మళ్ళీ షిఫ్ట్ చేసి ఆ పౌడర్ని, సో ఏ కంటైనర్కి నాకు 1 మెజర్మెంట్ చేసినప్పుడు వచ్చిందో దానికి 2 టైప్స్ వాటర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు మనకి అక్కడ బిగ్ కంటైనర్ ఉంది కదా, సో అలాంటిది తీసుకుంటే మనకి ఈజీగా హ్యాండ్స్ మూమెంట్ అంటే 2 హ్యాండ్స్ మనం పెడతాం కదా కపుల్ హ్యాండింగ్ అన్నప్పుడు. సో మనకి ఈజీగా మూవ్ అవుతుంది. కరెక్ట్గా రావాలి అంటే కొంచెం మీడియం సైజు, మరి చిన్నగా ఉంటే మనకి పౌడర్ సరిపోదు, మన హ్యాండ్స్ కూడా సరిపోదు. సో ఇలా ఏమైనా ఉంటే ఇంట్లో ప్లాన్ చేయండి కంటైనర్. అండ్ విస్కర్ అయితే రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే వాటర్లో మనం పౌడర్ వేసి స్టిచ్ చేయడానికి 30 సెకండ్స్, మ్యాక్సిమం 45 సెకండ్స్ అని నాకు ఇన్స్ట్రక్షన్లో ఉంది. కానీ 30 సెకండ్స్కే మనకి నార్మల్గా అది హార్డ్ అయిపోతుంది, ఇంకా స్టిక్ చేయడానికి రాదు, వేస్ట్ అయిపోతుంది, ఇంకా మనం కొన్న 350 రూపీస్ వేస్ట్. సో ఆ 30 సెకండ్స్ అనేది చాలా ప్రీషియస్. సో దానికంటే ముందు మనం మిక్స్ చేసే ముందు అన్నీ రెడీగా పెట్టుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఏ హ్యాండ్స్ మనం చేయాలనుకుంటున్నామో ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకోండి. సో నేను మా హస్బెండ్ హ్యాండ్ కాస్టింగ్ చేస్తున్నాం కాబట్టి మా ఇద్దరం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం. కానీ వన్స్ మనం ఆయిల్ అప్లై చేసుకున్న హ్యాండ్స్తో స్టిచ్ చేయడానికి అస్సలు రాదు. విస్కర్తో మనం అంత ఫాస్ట్గా చేయలేము, కాబట్టి కంపల్సరీ థర్డ్ పర్సన్ అయితే ఉండాలి. నేను మా నాన్నగారికి ముందే చెప్పాను ఎలా మిక్స్ చేయాలి ఏంటి అనేది. సో రెడీగా ఉన్నారు. 30 సెకండ్స్లో అయితే అయిపోతుంది. ఇది చాలా ఫాస్ట్గా చేయాలని చెప్పి కంగారు పెట్టాను. సో ముందే ప్రాక్టీస్ చేశారు ఒకసారి. అప్పుడు వెంటనే మనము ఆ పౌడర్ని బౌల్లోకి మనము స్లోగా యాడ్ చేసేసుకుంటూ ఉండాలి. సో ఒకరు యాడ్ చేస్తూ ఉంటే ఇంకొకరు స్టిచ్ చేయాలి. సో మా హస్బెండ్ యాడ్ చేస్తూ ఉన్నారు, ఇంకా మా నాన్నగారు ఏమో స్టిచ్ చేస్తున్నారు. సో మేము చేసినంతసేపు చాలా ఎక్సైటెడ్గా కరెక్ట్గా వస్తుందా రాదా, ఫెయిల్ అవుతుందా, ఇది ఫస్ట్ అటెంప్ట్. ఇప్పటికొచ్చి నేను బేబీస్ కూడా చేయలేదు. సో ఇది సక్సెస్ అయిన తర్వాత బేబీస్ కూడా చేద్దాము, కిడ్స్ కూడా అని చెప్పి నేను ప్లాన్ చేస్తున్నా. సో స్టిచ్ చేస్తూ ఉంటే వెంటనే చేసేయాలి కదా. సో చాలా ఫాస్ట్గా చేశారు మా నాన్నగారు అయితే ముందే చెప్పడం వల్ల. మేము ఈలోపు హ్యాండ్స్ గట్టిగా పట్టేసుకున్నాము. ఎలా పట్టుకున్నామో ఆ నర్వ్స్ మొత్తం డీటెయిల్గా వచ్చేస్తుంది మనకి అవుట్పుట్లో. సో చాలా హోల్డ్ చేసినప్పుడు గట్టిగా హోల్డ్ చేసేసుకున్నాము. అండ్ 30 సెకండ్స్ కూడా కాకుండా 10 సెకండ్స్కే మేము కంగారుగా ఓకే అనుకున్నాం. ఇంకాస్త స్టిచ్ చేస్తే ఇంకా చిన్న చిన్న బబుల్స్ గ్యాప్స్ కూడా రాకపోయి ఉండేవి. మీరు కూడా అలానే చేయండి. ఇంకా టైం ఉంది అని టైం పెట్టుకొని చేస్తే ఇంకా బెస్ట్. సో రిమూవ్ చేసేటప్పుడు చిన్నది మధ్యలో బ్రేక్ ఖచ్చితంగా అవుతుంది, అదేం ప్రాబ్లం లేదు. అలా అయినా ఏం కాదు, మనకి కరెక్ట్గానే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి మౌల్డింగ్ క్యాస్టింగ్కి వచ్చి నేను పిఓపి తీసుకున్నా. ఇది కూడా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. కిలో నార్మల్గా 30 రూపీస్ ఉంటుంది, ఇది ప్యాకెట్లో తీసుకొచ్చారు. ఇది 50 రూపీస్ అయితే ఉంది 1 కిలో. సో దీన్ని కూడా మనము బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనము ఈ దోశ పిండి అవి మిక్స్ చేస్తూ ఉంటాం కదా, సేమ్ ఆ కన్సిస్టెన్సీలో, మరీ వాటరీగా కాదు, అలా అని చెప్పి హార్డ్గా కాకుండా కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. నాకు 1 కిలో కంపల్సరీ అంటే కంప్లీట్గా సరిపోతుంది ఎవరికైనా, నాకు తెలిసినంత వరకు. సో నేను ఇది 1 కిలోనే ఫుల్గా యాడ్ చేశాను. మిక్స్ చేసింది మనము ఏదైతే మౌల్డ్ చేసామో ఆ కంటైనర్లో వేసేస్తాము ఇలాగా. సో నాకు కొంచెం ఎక్స్ట్రాగా మిగిలింది, అది ఇలా పైన వేసేసాను. బట్ మొత్తం ఫుల్గా వేయండి, అది లాస్ట్లో ఎలాగో మనం రిమూవ్ చేసేటప్పుడు పోతుంది. కానీ ఇది వేసిన తర్వాత మాత్రం బాగా ఇలా ట్యాప్ చేయండి. బాటిల్ కంటైనర్ ఏదైతే మనం తీసుకుంటామో ట్యాప్ చేయాలి ఆ బౌల్ని, ఎందుకంటే గ్యాప్స్ ఏమైనా ఉంటే లేకుండా ఫుల్గా మనకి కరెక్ట్గా వస్తుంది. సో కొంచెం నైఫ్తో ఈజీగా పైన రిమూవ్ చేసి వెంటనే మనము రివర్స్ చేస్తే ఈజీగా మనకి మొత్తం మనం ఏదైతే ప్రిపేర్ చేస్తామో వచ్చేస్తుంది. సో వీడియోలో చూసారు కదా, నైఫ్తో నేనైతే ఇలా కొంచెం గ్యాప్స్ క్రియేట్ చేశాను, కొంచెం క్లియర్ చేశాను. చేయగానే నాకు మొత్తం ప్లేట్లోకి
రిటర్న్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్మాల్ కట్ అనేది చేస్తే నైఫ్తో కానీ హ్యాండ్తో కానీ చాలా స్మూత్గా ఉంటుంది యాక్చువల్లీ ఇది. సో చూసారు కదా, మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము, ఎలా వస్తుందని. చాలా బాగా వచ్చింది. ఆ బబుల్స్ గ్యాప్స్ అనేది అస్సలు వరీ అవ్వద్దు. ఆ స్మాల్ బబుల్స్ ఏంటంటే మనము యాడ్ చేసినప్పుడు ఈ జెల్ మ్యాక్ పౌడర్లో గ్యాప్స్ వస్తాయి కదా మనం స్టిచ్ చేసినప్పుడు, ఆ గ్యాప్స్కి పిఓపి కూడా అంటే కాస్టింగ్ కూడా వెళ్ళిపోతుంది పౌడరు. సో అవి జస్ట్ వెట్గా ఉన్నప్పుడే మనం హ్యాండ్తో ఎలా అంటే చాలు రాలిపోతాయి. దానికి అసలు ఏం వరీ అవసరం లేదు. ఇంకా ఏమైనా కొంచెం రాకుండా ఉంటే మాత్రం కొంచెం సేపు మనం డ్రై అవనించిన తర్వాత మనము ఏమైనా షార్ప్‌గా నైఫ్‌తో ఏమైనా పట్టుకొని కొంచెం ఇలా చేస్తుంటే అయిపోతుంది. నేను వీడియోలో చేస్తున్నాను కదా, సేమ్ అలా చేస్తే అయిపోతుంది. సో ఇదండి. సో టోటల్ 400 లోపల, అంటే దీనికి 400 అయింది ఖర్చు. సో మనం పిఓపి నార్మల్ తీసుకుంటే 30,000కి వస్తుంది కదా. సో మనకైతే 400 రేంజ్‌లో ఎంత బెటర్‌గా కాస్టింగ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో చాలా బాగా వచ్చింది, ఎక్కడ ఏమీ లేదు. నెక్స్ట్ మనం ఇదంతా క్లియర్ చేసిన తర్వాత దీనికి వైట్ పెయింట్ వేసి మనం డెకరేటివ్‌గా పెట్టుకోవచ్చు. అండ్ కాస్టింగ్ పౌడర్‌కి మౌల్డింగ్ పిఓపికి ఏంటంటే కొంచెం బ్రేక్ అనేది ఫాస్ట్ అవుతుంది కదా. పిఓపిలో అంత ఎక్కువ స్ట్రాంగ్‌నెస్ ఉండదని అంతే. కానీ మనం అది కింద పడేయం కదా, కింద పడేస్తే ఏదైనా పోతుంది. సో మనం సేఫ్‌గానే పెడతాం కాబట్టి ఎప్పటికీ ఏం అవ్వదు. సో ఇదండి, మీరు కూడా ట్రై చేయండి. అవుట్‌పుట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. టిప్స్ అన్నీ ఫాలో చేయండి. రెడీగా ఆయిల్ అప్లై చేసుకోవడం, స్టిచ్ చేయడానికి రెడీగా మన హెల్ప్ తీసుకోవడం ఫ్యామిలీ మెంబర్స్, ఇవన్నీ చేయండి మీరు కూడా. చేసి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ వరకు రావాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ వరకు రావాలి, అప్లోడ్ చేసిన వెంటనే మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆటోమేటిక్గా మీ మొబైల్కి వస్తుంది. సో నా యూట్యూబ్ జర్నీ సక్సెస్ఫుల్ అయ్యే పాత్లో మీరు కూడా భాగస్వామ్యం అవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్. బాయ్.